60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ రాజేష్. నేను చాలా సార్లు వీడియోస్‌లో మాట్లాడాను కదా! మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్ స్టాప్ చేస్తున్నారు చేయొద్దు అని చెప్పేసి. సో, మ్యూచువల్ ఫండ్సే కాదు, స్టాక్ మార్కెటే కాదు, ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా మీరు చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ మీకు రైటా? కాదా? అన్నది ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోకుండా గనక ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే ఖచ్చితంగా అది ఎంత మంచి మార్కెట్‌లో మీరు పెట్టినా గూడా, మీరు పెట్టిన అమౌంట్‌ని మొత్తం కోల్పోతారు. సో, ఈ వీడియోలోని మనం ఇన్ డీటెయిల్డ్‌గా మనం పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్స్ మనకి రైటా? కాదా? అన్నది ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. సో, నార్మల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌లో గూడా 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నేను ఇన్వెస్ట్‌మెంట్ టైప్స్ గురించి మాట్లాడట్లేదు. ఇన్వెస్టర్ గురించి మాట్లాడుతున్నాను. 4 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారనమాట. ఈ 4 రకాల ఇన్వెస్టర్స్‌లో మీరు ఏ రకం అని తెలిస్తే మీకు ఎలాంటి ఫండ్స్ కానీ, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ ఆర్ ఎలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ కరెక్ట్ అన్నది మీకు ఐడియా వస్తది. దాంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కేటగరీ ఏంటి అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్. కన్జర్వేటివ్ అంటే ఆ నేమ్‌లోనే ఉంది మనకి. కన్జర్వేటివ్ అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోరు. మోస్ట్‌లీ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ క్యాపిటల్ వాళ్ళకేం కాకూడదు. వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు సేవ్ చేసుకుంటూ అంటే వాళ్ళు పెడుతున్న పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ ఎంతో కొంత రిటర్న్స్ వచ్చినా చాలు అనుకుంటారు. బట్ ఇలాంటి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే తన చుట్టూ ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, స్టాక్ మార్కెట్‌లో గానీ అక్కడ ఇక్కడ పెట్టి ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకుంటున్నాము అంటే నాకు 15% వస్తుంది, 20% వస్తుంది, 50% వస్తుంది. ఇలా చెప్పినప్పుడు ఈ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అమ్మో! నేనేమైనా మిస్ అవుతున్నానేమో అన్న పాయింట్‌లోని వాళ్ళు వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో, బేసికల్లీ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే నా క్యాపిటల్ నేను పెడుతున్న పెట్టుబడికి ఏం కాకుండా నాకు రిటర్న్స్ వస్తే చాలు అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ అందరూ కన్జర్వేటివా కాదా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఒక రూ. 1,00,000 ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌లో పెడితే అందులో 30,000 మీకు పోయినా పర్వాలేదా? 30,000 నాకు పోయినా పర్వాలేదు అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. మనకి 30% లాస్‌కి మనం ప్రిపేర్ అవ్వకుండా స్టాక్ మార్కెట్‌లో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోని మనకి లాసెస్ కనిపించినప్పుడు ఖచ్చితంగా భయపడతాం. స్టాక్ మార్కెట్‌లోని చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా, స్టాక్ మార్కెట్‌లో అయినా ఆ వొలాటిలిటీ వల్ల మాత్రమే మనం రిటర్న్స్‌ని జనరేట్ చేసుకుంటాం. సో, ఆ వొలాటిలిటీని మనం అర్థం చేసుకోకుండా నాకు మార్కెట్ పడిపోయింది అని అనుకోని గనక మనం అమౌంట్లు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్ మీకోసం కాదు. మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అని అర్థం చేసుకోండి. సో, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి? వాళ్ళ అసలు ఏదైతే వాళ్ళు పెట్టుబడి పెట్టారో ఆ అమౌంట్‌కి ఏమైనా కూడా దే కెన్ నాట్ హ్యాండిల్ ఇట్. హ్యాండిల్ చేసుకోలేరు కాబట్టి అలాంటి ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్‌కి, స్టాక్ మార్కెట్‌కి దూరంగా ఉంటే బెటర్. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక అడ్వైజర్ సహాయం లేకుండా మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. ఓకే. అండ్ రెండో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్‌కొచ్చేటప్పటికి వీళ్ళు మోడరేట్ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే ఒక ఎక్స్‌టెంట్ వరకు వాళ్ళకి పర్వాలేదు. ఇప్పుడు నేను ఒక రూ. 1,00,000 పెట్టినా దాంట్లో డబ్బులు తగ్గినా నాకు పర్వాలేదు అనేవాళ్ళు మోడరేట్ ఇన్వెస్టర్స్. అంటే వాళ్ళు రిస్క్‌కి కొంచెం ఓపెన్‌గా ఉంటారు. లోపల భయమున్నా గూడా ఈ రిస్క్ వల్ల నేను నా డబ్బులు కోల్పోతానేమో అని భయం ఉన్నా కూడా కొంచెం ఓపెన్‌గానే ఉంటారు. మరీ భయపడిపోయి యాక్షన్ తీసుకోరు. అట్‌లీస్ట్ నా డబ్బులు లాస్ అవుతున్నాయంటే ఎవరినైనా సలహా అడుగుతారు. అడ్వైస్ తీసుకుంటారు. వాళ్ళ ద్వారా ముందుకెళ్ళాలనుకుంటారు. సో, మోడరేట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే కేపబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైతే మోడరేట్‌గా ఇన్వెస్ట్ చేసుకునే కేపబిలిటీ ఉంటారో ఇలాంటి వాళ్ళు కొంచెం రీసెర్చ్ బాగా చేసుకుంటే మీకెలాంటి ఫండ్స్ కావాలో మీకు అర్థమైపోద్ది. మీరు కూడా స్టాక్ మార్కెట్‌కి దూరంగా ఉండడమే 100% కరెక్ట్. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ లాసెస్ అండ్ వీటిని హ్యాండిల్ చేసుకోలేరు. ఎందుకు అంటే మీ రిస్క్ కేపబిలిటీ ప్రకారంగా మీరు పెడుతున్న రిస్క్‌కి కొంత రివార్డ్ అంటే ఎక్కువ రిస్క్‌ని తీసుకునే కేపబిలిటీ మీకు కూడా లేదు కాబట్టి మీరు ఎంత రిస్క్ అయితే తీసుకోగలరో అంతవరకు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకోవాలి. అండ్ మీరు ఎక్కువగా చేసుకునే ఆప్షన్స్ ఏమిటంటే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఎఫ్‌డీస్ ఇట్లాంటి వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ వరకు అంటే
బ్లూ చిప్ ఫండ్స్ అని, లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ అని ఇంతవరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బియాండ్ దట్ కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ వరకు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకున్న మీరు ఆ మాత్రం లాసెస్‌ని హ్యాండిల్ చేయగలిగే పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. అండ్ మీలాంటి వాళ్ళు అస్సలు స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటేనే బెటర్. అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాల్సిన ఫండ్స్ లార్జ్ ఇండెక్స్ ఫండ్స్, బ్లూ చిప్ ఫండ్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవచ్చు. ఆర్ హైబ్రిడ్ ఫండ్స్ మీద అయినా కూడా మీరు ఫోకస్ ఎక్కువ పెట్టుకోవచ్చు. సో నా క్యాపిటల్ కొంతవరకు లాస్ అయినా నాకు పర్వాలేదు. నేను వెయిట్ చేయగలను. నేను రియాక్ట్ అయ్యే టైప్ కాదు. నేను వెయిట్ చేయగలను అనుకున్న వాళ్ళు, మోడరేట్ ఇన్వెస్టర్స్ అయిన వాళ్ళు. అండ్ ఇందులో కూడా ఏజ్ గ్రూప్ కూడా మనం కన్సిడర్ చేయాలండి. మోడరేట్ ఇన్వెస్టర్స్‌లోని అంటే ఇప్పుడు కొందరు 60 పైన ఉన్న వాళ్ళు ఉంటారు. తక్కువ అంటే 20స్‌లో ఉన్న వాళ్ళు ఉంటారు. 30స్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మీ ఏజ్ గ్రూప్ బట్టి కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది మార్చుకోవాలి. అంటే నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాను. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు చేసినా కూడా అంటే హై రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు చేసినా కూడా 100 మైనస్ యువర్ ఏజ్ బట్టి మీరు చేసుకోవాలి ఆ రిస్క్ యాపిటైట్‌ని మీరు దాన్ని బట్టి 100 మైనస్ మీ ఏజ్ బట్టి మీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్‌కొచ్చేటప్పటికి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్. ఈ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో ఉన్నవాళ్ళు వాళ్ళు అసలుకి ఏమైనా పర్వాలేదు, వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే ఇందులో పెట్టుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఆ రిస్క్‌తో వచ్చే రివార్డ్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టవు. ఒకవేళ మార్కెట్ బాగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది అంటే వాళ్ళు దానికి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. బికాజ్ దే నో ఇప్పుడు పడినా రేపు మళ్ళీ పెరుగుతుంది అన్న క్లారిటీ వాళ్ళకుంది కాబట్టి అండ్ ఇప్పటికిప్పుడు ఆ డబ్బులతో వాళ్ళకి అవసరం కూడా ఉండదు కాబట్టి ఆ మార్కెట్ ఫ్లక్చువాలిటీని వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగే స్టేజ్‌లో వాళ్ళు ఉంటారు కాబట్టి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ మనం మ్యూచువల్ ఫండ్స్‌లోని పెట్టుకోవచ్చు. అండ్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టేటప్పుడు మనకి నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఇంపార్టెంట్ ఎమోషనల్ బ్యాలెన్స్. సో ఇప్పుడు మీరు పెడుతున్న అమౌంట్ ఏదైతే ఉందో అది మీ లాంగ్ టర్మ్ ఫ్యూచరిస్టిక్ గోల్స్ కోసం పెట్టుకుంటున్నప్పుడు మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద నాలెడ్జ్ కనుక లేకపోతే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అనేది రైట్ ఆప్షన్ కాదు. సో మ్యూచువల్ ఫండ్స్‌లోని మీరు ఎలాంటి ఫండ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాజ్ మీరు ఆ రిస్క్ తీసుకునే పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి మీ రిస్క్ ప్రకారంగా ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోని మీరు క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ మీరు ఖచ్చితంగా అంటే నేను రిస్క్ ఎక్కువైనా పర్వాలేదు. నేను దాన్ని హ్యాండిల్ చేయగలను. ఆ రిస్క్‌తో కూడుకున్న ప్రాబ్లమ్స్‌ని కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా లేని వాళ్ళకి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఈస్ నాట్ ఎ చాయిస్. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ఇన్వెస్టర్స్. ఇన్కమ్ ఇన్వెస్టర్స్ ఏంటి అంటే వాళ్ళకి స్టడీ ఇన్కమ్ కావాలి. వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి వాళ్ళకి స్టడీ ఇన్కమ్ కావాలి. ఆ స్టడీ ఇన్కమ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మోస్ట్‌లీ ఈ కేటగిరీలోకి మనకొచ్చేది రిటైరీస్ అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక కార్పస్ ఉండుంటుంది. ఆ కార్పస్ నుంచి వాళ్ళకి స్టడీ ఇన్కమ్ కావాలి. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన కార్పస్‌తో గానీ ఆర్ రిటైర్మెంట్ నుంచి ఒకేసారి ఎక్కువ అమౌంట్ వచ్చి ఆ అమౌంట్ నుంచి వచ్చే అమౌంట్ అంటే ప్రతి నెల వచ్చే అమౌంట్ మీద మీ లైవ్లీహుడ్ గనక గడుస్తూ ఉంది అంటే మీరు ఖచ్చితంగా ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి అంత కార్పస్‌తోని ఎలా ప్లాన్ చేసుకుంటే బెటరో తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మనీ ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులుంటాయో వాళ్ళ చుట్టూనే ఎక్కువ మంది జనాలు కూడా తిరుగుతా ఉంటారు. ఇక్కడ పెట్టండి మంచి రిటర్న్స్ వస్తాయి, అక్కడ పెట్టండి బోలెడు డబ్బులొస్తాయి. 2 రోజుల్లో మీరు పెట్టిన డబ్బులు మీకు వెనక్కొచ్చేస్తాయని చెప్పే వాళ్ళందరూ వీళ్ళ దగ్గరే ఉంటారు. ఆర్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్కడొస్తుందో అది దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోకుండా వీళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తా ఉంటారు. ఇవి రెండిట్లో ఏదైనా డెఫినెట్‌గా ప్రాబ్లమ్సమే. సో అందుకనే మీ దగ్గర ఒక కార్పస్ అమౌంట్ ఉండి మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే గనక ఒక అడ్వైజర్ దగ్గరికెళ్ళి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని తీసుకుంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న అమౌంట్‌ని కొంత మీ ఇన్కమ్ కోసం, ఇంకొంత మీ సేఫ్టీ కోసం, కొంత ఫ్యూచర్ కోసం అన్నట్టుగా ప్లాన్ చేస్తారు. మీకు కావాల్సినట్టుగా ప్లాన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 కేటగరీస్‌లో ఎక్కడ కూడా నేను స్టాక్ మార్కెట్ రైట్ అని చెప్పలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఉండాల్సింది ఎమోషనల్ కంట్రోల్. స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కన్నా స్టాక్ మార్కెట్ మీద ఎమోషనల్ అంటే ఎంత మనీ ఎంత ఫ్లక్చుయేట్ అయినా హ్యాండిల్ చేయగలిగే ఎమోషనల్ కంట్రోల్ ఉన్నప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఎమోషనల్ కంట్రోల్ లేనంత వరకు స్టాక్ మార్కెట్ ఈస్ నాట్ ఎ రైట్ చాయిస్ ఫర్ ఎనీవన్. సో ఐ హోప్
ఇన్వెస్టర్స్ ఎన్ని రకాలు ఉంటారు, అందులో మీరే రకమో దాన్ని బట్టి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలని ఒక క్లారిటీ మీకు వచ్చి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, నమస్తే.